హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షాయిని ద సింగర్. ఈరోజు అయితే నేను దాక్షాయినికి ఎంతో ఇష్టమైన నువ్వుల చెగోడలు అయితే చేయాలనుకుంటున్నాను. తను ఎప్పటి నుంచో అడుగుతుంది చేయమని, కాకపోతే నాకు కొంచెం ఫ్రీగా లేక చేయలేదు. సో ఈరోజు అయితే చేద్దామని ఫిక్స్ అయ్యి ముందైతే నేను చెగోడలు చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది అయితే అవి ఎలా చేయాలనేది మీకు ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం ఆ చెగోడలు చేసుకోవడానికి ముందు ఫస్ట్ అయితే వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. సో నేనైతే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఫస్ట్ అయితే దీన్ని స్టవ్ వెలిగించి ఐ ఫ్లేమ్లో పెట్టి వాటర్ని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అనేది శుభ్రం బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వడం అంటే వేడెక్కితే చాలదు, కొంచెం అది కొంచెం తెరబడి బుడగల్లాగా వస్తాయి కదా, అంతవరకు బాయిల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే వాటర్ని హీట్ చేసుకొని తర్వాత పిండి కలపడం ఎలాగో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే వాటర్ని పెట్టుకున్నాను, మూత పెట్టేసుకొని దీన్ని ఐ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేసుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఈలోపు వాటర్ అనేది బాయిల్ అవుతుంది. రండి, వాటర్ అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే పిండి కలుపుకుందాం. ఫస్ట్ పిండి కలుపుకునేసరికి వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను 1 కేజీకి వరిపిండి తీసుకున్నాను. మామూలుగా రేషన్ రైస్ అనేది పొడి బియ్యం అని, తడి బియ్యం ఏం కాదు, నానబెట్టుకున్న బియ్యం కాదు. 1 కేజీ వరకు తీసుకున్నాను. అలాగే 1 పావు కిలో నువ్వులు, సాల్ట్, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్, జీలకర్ర, కారం. ఈ కారం వచ్చేసి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. మన షాపుల్లో దొరికే కారం వేసుకుంటే బాగోదు. ప్యాకెట్లో దొరికే పొడి కారం అయితే మాత్రం యూజ్ చేయకూడదు, చెగోడలు బాగోవు. సో ఈ కారాన్ని మాత్రం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అంటే ఫస్ట్ అయితే మనం ఎండుమిర్చిని తీసుకొని దాన్ని శుభ్రంగా ఎండబెట్టేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలంటే కొంచెం అలా మెత్తగా కాకూడదు, అలాగని బరకగా కాదు. 75% గ్రైండ్ చేసుకొని 25% అయితే ఉంచుకోవాలి. మనకు ఆ గింజలు అనేవి చూడండి ఇలా కనిపిస్తున్నాయి, చూడండి అలా గింజలు అనేవి కనిపించాలి. ఈ విధంగా అయితే చేసుకుంటే ఈ చెగోడలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట. ఇవి మన చెగోడలు తినేటప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి మన తగులుతాయి, నోటి తగులుతున్నప్పుడు అవి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే పిండి కలుపుకోవడం చూపిస్తాను. ముందుగా అలాగే కొంచెం ఆయిల్, చేతికి అంటకుండా కొంచెం ఆయిల్. ఇవాళ పిండి అయితే ముందు ఒక ప్లేట్లో నింపేసుకుంటున్నాను. పెద్ద ప్లేటే తీసుకున్నాను, ఎందుకంటే కలుపుకోవడం ఫ్రీగా ఉంటుంది కాబట్టి. ముందైతే వరిపిండి అయితే తీసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నువ్వులు చెప్పాను కదా, 1 పావు కిలో నువ్వులు కాబట్టి ఎంత ఎక్కువ ఉన్నా పర్లేదు నువ్వులు. సో 1 పావు కిలో నువ్వులు తీసుకున్న 1 పావు కిలో నువ్వులు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కారం 1 3 స్పూన్స్ కారం. నేను 1 కేజీ పిండికి 3 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇందులో ఏం తక్కువైనా సరే మన పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ముందు వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయినట్టు ఇలా కలుపుకోవాలన్నమాట. బాగా పిండికి అంతా పిండిలోని ఇవన్నీ మిక్స్ అవ్వాలి. బాగాన మిక్స్ అయినంత వరకు ఇలా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ వరకును. అప్పుడు ఈ కారము, ఉప్పు అవన్నీ కూడా కరెక్ట్గా మిక్స్ అవుతాయి అన్నమాట. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు మనం కావలిస్తే కొంచెం పిండి అనేది మనం టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని వేసుకోవచ్చు. మనకి ఏదైతే కరెక్ట్గా తగులుతుందో, కారం ఎక్కువ తగులుతుందో ఫస్ట్ మన నోట్లో పెట్టగానే అది సరిపోయిందో లేదని చూసుకోవచ్చు. నాకు కారం అయితే ఎక్కువగానే ఉంది, కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది. సో ఇంకా 1/2 టీ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి వాటర్ తిరగబడుతుంది కదా, ఇంకొక నిమిషం తిరగబడితే సరిపోద్ది. కొంచెం వాటర్ పైకి వస్తుంది కదా, ఇంకొంచెం రావాలి. వాటర్ అయితే ఇలా మరగాలన్నమాట. ఇంకెక్కువసేపు మరగవసరం లేదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా మరిగితే సరిపోద్ది. వాటర్ తిరగబడి మరిగితే స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని వాటర్ని అయితే పిండి దగ్గర తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ని ఇలా గరిటెతోని కొంచెం కొంచెం పిండిలో వేసుకోవాలి. ఇలా వేడిదే తెచ్చి వేసుకోవాలన్నమాట. అప్పుడే చేగోడలు అనేవి చాలా గుల్లగా టేస్ట్గా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల ఇలా గరిటెతో వేసుకోవాలి. చేయి పెట్టకూడదు. మనకి ఇలాంటి దాంతో లేదా అట్ల పుల్లలు ఉంటాయి కదా ఇంట్లోని, వాటితోని దాన్ని ఇలా కలుపుకోవాలి. ఆ వాటర్ని పిండి మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. పక్క నుంచి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇంకో పక్క కలుపుకోవాలి. ఇదిగోండి వాటర్ అంతా పిండికి పట్టినట్టు కలుపుకోవాలన్నమాట. చేయి మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే హాట్ వాటర్కి చాలా వేడి నీళ్ళు తెచ్చాం కదా, కాలిపోతుంది. అందుకని గడితోనే కలుపుకోవాలి. కొద్దిసేపటి వరకు అది చల్లారినంత వరకు, పిండి చల్లారినంత వరకు ఇలా గడితోనే అనుకోవాలి. ఇలా వండలా కట్టింది అలానా పూర్తిగా వాటర్ వేసేసుకోకూడదు. వంట అయినంత వరకు కూడా వాటర్ వేసుకోకూడదు. ఇలా కొంచెం కొంచెం వేసుకొని దాన్ని ఒక 80% మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే ఒకసారి వాటర్ వేసేసామంటే పిండి నానిపోయి మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. సో అలా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని తర్వాత కావాలి మనం వంట చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 80% మాత్రమే కలుపుకోవాలి. మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి ఎంత
ఎంత రెడ్గా కనిపిస్తుందో పిండి. మన ఇంట్లో తయారు చేసుకుంటే ఇలా రెడ్గా మిరపకాయలు అనేవి ఎర్రగా ఉంటే రెడ్గా వస్తుంది చెగోడలు కూడా. సో అందుకని ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పిన విధంగా కారాన్ని పిండిని మాత్రం ఇలా బాగా మాత్రం కలుపుకోవాలి. బాగాన ఉండలు లేకుండా వాటర్ అనేది పిండికి కలిసినట్టు కలుపుకోవాలి. సో పిండి మాత్రం కలిసిపోయింది. నేను 80% ఇలాగ అవ్వాలి. మనం చుడుతున్నప్పుడు ఇలాగ అనిపించాలన్నమాట. ఇలా 80% కలుపుకోవాలి. బాగా మెత్తగా కలిపేసుకోకూడదు. సో నేను వేసిన వాటర్ అనేది సరిపోయింది. ఇలా కలుపుకునేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ వచ్చినంత వరకును నాకు ఇలా వచ్చింది కదా, నేనైతే ఇంక వాటర్ వేయట్లేదు. సో ఇలా కలిసిన తర్వాత దీన్ని ఇంకా చేత్తోని కలుపుకోవచ్చు ఇంకా నీట్గా. కొంచెం పిండి అయితే చల్లారిపోయింది. ఇలా కలుపుకుంటే మిగతా పిండికి కూడా వాటర్ అనేది ఎక్కుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత పిండి అంతా ఒకేసారి ఉండలాగా చేసేసుకోకూడదు. నేను కేజీ పిండి తీసుకున్నాను కాబట్టి 2 ట్రిప్పులుగా కలుపుకుంటాను. ఫస్ట్ అయితే సగం పిండి వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నేను సగం పిండిని అయితే బౌల్లోకి తీసేసుకున్నాను. తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ సగం పిండిని మాత్రం నాకు చేగడానికి తగ్గట్టు కలుపుకుంటున్నాను. ఇలా చేత్తోని దాన్ని ఇలా గట్టిగా అడిసి మనం కలపాలన్నమాట. అప్పుడే చేగోడలు చాలా గుల్లగా వస్తాయి. పిండి మాత్రం లూజుగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. అట్టి గట్టిగాను ఉండకూడదు, అలాగని లూజుగాను ఉండకూడదు, మధ్యలో ఉండాలన్నమాట. చూడండి పిండిని ఇలా ఈ విధంగా అడిసి ఇలా కలుపుకోవాలి. మనకి వండ అవ్వదు అనుకుంటే కనుక మన వాటర్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మనకు తగినట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా కలిపిన తర్వాత నాకు మరి కొంచెం వాటర్ పడుతుంది అనిపించింది. వండ అయితే అవ్వట్లేదు పూర్తిగాన. సో నేను వాటర్ని అయితే మరి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మనం వాటర్ ఇప్పుడైతే మనకు వేడి వాటరే తీసుకోవాల్సిన పని లేదు. వాటర్ చల్లారిపోయినా పర్లేదు, మనం మరబెట్టిన నీరు అనేవి చల్లారిపోయినా పర్లేదు, వేడిగా ఉండాల్సిన అవసరం లేదు, ఫస్ట్ వేసుకున్నట్టు ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకని నేను మరి కొంచెం వాటర్, ఇంకొక గరిట వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ పిండి అంతటిని కూడా గట్టిగా చూడండి ఎంత రెడ్గా కనిపిస్తుందో. ఒకసారి కలిపేసుకుంటే వాటర్కి పిండి అనేది నానిపోద్ది కదా, నానిపోవడం వల్ల చెగోడలు అనేవి మెత్తగా వచ్చేస్తాయి. అందుకని అంత పిండి అంతా ఒకేసారి కలుపుకోకూడదు. అందుకే కొంచెం కొంచెమే తీసి కలుపుకోవాలి. మనం ఎంతవరకు చేసుకోగలం ఫస్ట్ కొంచెం కొంచెం కలుపుకొని అది ఫినిష్ అయిపోయిన తర్వాత మరి కొంచెం కలుపుకోవాలి. ఈ విధంగానే ఫస్ట్ కలుపుకున్న విధంగానే ఇదిగోండి ఈ విధంగా ఉండాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి చూడండి చేతికి కూడా అంటట్లేదు.
అలా గట్టిగా ఉండకూడదు, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. అలాగని మెత్తగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి. అప్పుడు బాగా గుల్లగా వస్తాయి చేగోడలు. ఇప్పుడు మనకి పామేటప్పుడు చేతులకు అంటుకోకుండా ఉండడం కోసమని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలో మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, చేతులకు అంటది. ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఇలాగే గట్టిగానే కలుపుకోవాలన్నమాట. మెత్తగా కలుపుకుంటే కనుక చేగోడలు మెత్తగా వచ్చేస్తాయి, టేస్ట్ అనేవి ఉండవు, కరకరలాడవు. సో వీటిని మన పిల్లలకి స్నాక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇదిగోండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి. చూసారా? చూసారా పొడి పొడిగా ఉన్న పిండి అంతా ఒకసారి ఎలా ఉండలా తయారైపోయిందో. ఇలా చేసుకున్న తర్వాత చూసారు, పల్లెలో ఎక్కడ కూడా పిండి అనేది లేదు. ఇలా చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న పిండిని ఇప్పుడు పీట తీసుకొని, అందులో ఉంటుంది కదా పీట మీద చేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి. ఇదిగోండి, కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజే చేసుకోవచ్చు. చిన్న సైజు అయితే చిన్న సైజు, మనకి ఏ కంఫర్ట్గా ఉంటే ఆ కంఫర్ట్లోనే చేసుకోవచ్చు. ఇదిగోండి, దీన్ని ఇలా పాముకోవడమని. వేలితో పామితే రావు, ఇలా పామితే రావు. ఇలా ఈ సైడ్ నుంచి పామాలన్నమాట. చూడండి, ఇవి మాత్రం కరెక్ట్గా అతుక్కోవాలి. ఇవి ఎడ్జెస్ అనేవి ఇవి కరెక్ట్గా అతుక్కుంటే ఓడకుండా ఉంటాయి కొంచెం. ఇదిగోండి, ఈ విధంగా ఆ సైజులోని చెగోడలు అనేవి చేసుకోవచ్చు. మనం చిన్నవి కావస్తే చిన్నవి చేసుకోవచ్చు, మనం ఏ సైజు కావస్తే మన ఇష్టం అది. ఇదిగోండి, నేను అట్టి సన్నంగా చేసుకోవట్లేదు, అలాగని లావుగా చేసుకోవట్లేదు, మీడియంగా చేసుకుంటున్నాను. లావుగా చేసుకుంటే ఎగడానికి టైం తీసుకుంటుంది కదా, అందుకని నేను మీడియంగా చేసుకుంటున్నాను. చేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు, ఏం అవ్వదు, ఆయిల్ వేసాం కాబట్టి అంటదు. కాకపోతే ఈ చేగోడలు చేసుకోవడానికి మాత్రం ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటే కనుక ఒకళ్ళు పావుతుండగా ఇంకొకరు ఫ్రై చేసేస్తే చాలా తొందరగా అయిపోద్ది. ఒకలే చేసుకొని ఒకలే ఫ్రై చేయాలంటే కనుక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని ముందు చేసుకొని మరి ఫ్రై చేయాల్సి వస్తుంది. అదే కనుక ఇద్దరు ఉంటే కనుక ఒకరు చేస్తున్నప్పుడు ఇంకొకరు ఫ్రై చేసేయవచ్చు. సో ఇలా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను స్పీడ్గా పామేసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాను. చూడండి, పెట్టేసుకుని ఏం కావు, అంటవు కూడా. ఇగోండి, అంటవు. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని అంటవు అనమాట. ఇంకా అందుకే పిండి గట్టిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం మనం కలుపుకొని ముద్దని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇంకా చేసేసుకోవడమేని. చూసారు కదా, నేను ఇందాక కలుపుకున్న పిండిలో సగం పిండికి అయితే కనుక నేను చేగోడలు చేసేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకోవడానికి నేను సగం చేసినప్పుడే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది పెట్టేసుకుంటున్నాను.
ఎందుకంటే అన్నీ ఒకేసారి పెట్టుకున్న తర్వాత చేయాలంటే అవి ఆరిపోతే కనుక ఇడిపోతాయి. అడ్జస్ట్ చేసుకున్నాం కదా, అంటించుకున్నాం కదా అక్కడ. అందుకని నాకు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే హీట్ ఎక్కిపోద్ది. వెంటనే చేగోడలు వేసిన వెంటనే బ్లాక్గా వచ్చేస్తే తప్పితే వేగవన్నమాట. కలర్ చేంజ్ అయిపోద్ది తప్పితే లోపల అనేది వేగదు. అందుకని మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేలోపు నేను మిగతా చేగోడలు కూడా చేసేసుకుంటాను అనమాట. చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది, చూసారు కదా. ఇదిగోండి, మనకి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిందో తెలియాలంటే చిన్న వండ అయితే వేసుకుంటే చూడండి బుడగల్లాగా వస్తుంది చూడండి. ఆ విధంగా ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. మనం వేసిన వెంటనే అలా బుడగల్లాగా రావాలన్నమాట. సో ఇప్పుడైతే చేగోడలు అలా వేసుకోవడమని ఆయిల్లోని. ఒకసారి కొంచెం వేసి ఏం వేసుకోవసరం లేదు. ఒకసారి ఒక 20-30 వరకు కూడా వేసుకోవచ్చు. వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. చూడండి ఆ నురుగులు అనేవి ఎలా వస్తుందో. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. లోలో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. లోలో పెడితే గట్టి వచ్చేస్తాయి వేగిన తర్వాత. అదే హైలో పెడితే కలర్ వచ్చేసేసి తప్పితే లోపల అనేది వేగదు, కొంచెం పచ్చిగానే ఉండిపోద్ది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత వీటిని కొంచెం చూడండి ఇలా కింద పైన కలుపుకోవచ్చు. ఇప్పుడు వెంటనే గరిటె పెట్టి కలిపామంటే కనుక విడిపోతే వదిలేస్తాయి అనమాట. మనం ఎడ్జెస్ యాడ్ చేసాను, కలిపాం కదా 2 ఎడ్జెస్ కూడా, అవనేవి వదిలేస్తాయి. సో అందుకని వెంటనే గరిటె పెట్టకూడదు. ఒక 1 మినిట్ తర్వాత వేసిన 1 మినిట్ తర్వాత వీటిని గరిటె పెట్టి కలుపుకోవాలి. కిందకి పైకి చేసుకుంటే కిందవన్నీ కూడా పైకి వస్తాయి. మధ్య మధ్యలో అంటే అలా కిందకి పైకి అనుకోవాలి. ఎందుకంటే కిందవి ఫ్రై అయిపోతే పైది కూడా ఫ్రై అవ్వాలి కదా. సో ఇలా కొంచెం కలుపుకుంటుంటే అన్నీ కూడా ఒకేలాగా బాగా కుక్ అవుతాయి అన్నమాట, ఫ్రై అవుతాయి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అయితే పడతాయి. చూసారు కదా, ఈ బుడగలు అనేవి కొంచెం తగ్గినంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఈ బుడగలు అనేవి తగ్గాలి. అవి తగ్గిపోతే ఫ్రై అయిపోయినట్టేని. సో అంతవరకు మాత్రం వీటిని ఫ్రై చేస్తూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా కలర్ ఎలా కనిపిస్తుందో చేగోడలు. మనం వేసుకున్న కారాన్ని బట్టి కలర్ వస్తుంది అనమాట. మన మిరపకాయలు అనేవి రెడ్గా ఉండి తీసుకుంటే మంచి కలర్గా కనిపిస్తాయి, ఎర్రగానే చేగోడలు.
కనిపిస్తున్నాయి. నువ్వులు కూడా చూసారా తేలుతున్నాయి. ఫ్రై అయిన తర్వాతే నువ్వులు అనేవి బయటకు వస్తాయి అన్నమాట. ముద్దలో నుంచి మనకి ముద్దలో కనిపించలేదు కదా, మనం వేసాం కానీ నువ్వులు కనిపించలేదు కదా. ఫ్రై అయిన తర్వాతే బయటకనే వస్తాయి. కొంతమంది అయితే నువ్వులను అద్దుతారు పైన. అలా అద్దినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆయిల్లో వేయగానే నువ్వులు అనేవి ఆయిల్లోకి దిగిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇలా మనం పిండిలో వేసి కలిపేసుకుంటే ఇంకా ఆయిల్లో కానీ నువ్వులు రావు. అందుకని ఈ విధంగా వేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల నువ్వులు అనేవి దిగిపోవడం వల్ల ఆయిల్ వేస్ట్ అయిపోద్ది. చేగోడలకు కూడా అంటవు అవి. ఇంకా చూసారా మనం కలుపుతున్నప్పుడు సౌండ్ అనేవి వస్తున్నాయి కదా. కలుపుతున్నప్పుడు అగండి ఒకదానికి ఒకటి సౌండ్ వస్తుంది చూడండి, ఆ విధంగా రావాలి. సో ఇవైతే వేగిపోయేవి చూసారా, నురగలు అనేవి తగ్గిపోయేవి ఫస్ట్ వేసినప్పుడు. ఇప్పటికీ ఇలా సౌండ్ అనేది వచ్చినంత వరకు వీటిని ఫ్రై చేయాలన్నమాట. మనకి ఎందుకు పైకి అన్నట్టున్నప్పుడు సౌండ్ వస్తుంది చూడండి, సౌండ్ వచ్చిందంటే అవి వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసేసుకోవడమేని. ఇలాంటి జాలి దాంట్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కింద దిగిపోద్ది. మనం కొంచెం కలర్ కోసం చూడకూడదు, కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే అవి చల్లారిన తర్వాత కలర్ అనేవి వచ్చేస్తాయి. సో మన కలర్ రాలేదు, ఎర్రగా రాలేదు ఏంటని ఉంచామంటే కనుక మాడిపోతాయి అవి. సో కలర్ వచ్చినంత వరకు చూడకూడదు. చిన్న వైట్గా ఉన్నప్పుడు తీసుకుంటే అవి చల్లారి కలర్ అనేవి వస్తాయి. చూసారు నువ్వులు కనిపిస్తున్నాయా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అది అయిపోయింది ఫస్ట్ వాయ. ఇప్పుడు రెండవ కూడా అలా వాడి తర్వాత ఒక్కొక్కటి అలా వేసేసుకోవడమేని. మిగతా అన్నిటినీ కూడా ఎలా ఫ్రై చేసుకున్నాం, ఇప్పుడు మిగతా అన్నిటిని కూడా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ ఈ విధంగానే మిగతా అన్నిటినీ కూడా చేసుకోవడమని. చూడండి నువ్వులు అనేవి ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా, చల్లారాలన్నిటిని. చల్లారితే ఇంకా కలర్ కనిపిస్తుంది. ఈ విధంగా నువ్వులు తేలుతాయి. సౌండ్ చూసారా, మనం ప్లేట్లో అయిపోతే సౌండ్ ఎలా వచ్చింది అలా రావాలన్నమాట. అవి బాగా ఫ్రై అయినట్టు. సో ఈ విధంగా మిగతావన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ సగం కలుపుకున్నాం కదా పిండి, ఒక సగం పిండి తీసి పక్కకు పెట్టుకున్నాం కదండి. సో నేనైతే ఫస్ట్ పిండి చేసేసుకున్నాను చేగోడాలు. ఇప్పుడు సెకండ్ పక్కన తీసి పెట్టుకున్న పిండిని కూడా మిక్స్ చేసుకుంటాను సేమ్ ఫస్ట్ చూపించిన విధంగాని. చూడండి ఇప్పుడైతే వాటర్ ఇంకా లాగేసింది, ఇందాకల్లా లేదు. చూస్తున్నారు పొడి పొడిగా ఉంది కదా పిండి. ఇంకా ఇలా కలిపితే మనకి ఇదిగోండి చాలలేదు వాటర్ అనేది. సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిపోయినా పర్లేదు, ఇంకా బాగా వేడిగా ఫస్ట్ ఉన్నంత వేడిగా అయితే ఉండవసరం లేదు. ఇప్పుడు కూడా ఇందాకలా గట్టిగానే కలుపుకోవాలి. అట్టి గట్టిగానే కాదు, అలాగని మెత్తగా కాదు, చేతికి అంటినట్టు కూడా కాదు, చేతికి అంటకుండా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. నేను మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని రెండో పిండిని కూడా ఫస్ట్ చూపించిన విధంగా మిక్స్ చేసుకొని చేతికి అంటకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, చేగోడలు అయితే రెడీ అయిపోయేవి. ఇదే నా లాస్ట్ ట్రిప్ అనమాట. ముందు అన్నీ కూడా ఫస్ట్ చూపించిన విధంగానే ఫ్రై చేసేసుకున్నాను. ఇదే లాస్ట్, ఇవే ఉన్నాయి, వేసేసాను అన్నీ ఒకసారి. ఇవన్నీ కూడా ఇంకా అయిపోయినాయి కూడా ఇవి కూడా. సో ఇప్పుడు చూడండి మీకు ఎలా ఉన్నాయని కూడా చూపిస్తాను. చూసారా సౌండ్ కూడా ఎలా వచ్చిందో. అగోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. చూసారా చేతికి వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు.
చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా దాక్షాయనికి అయితే ఇంకా ఇంకా ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కనుక నేను చేసే లోపే సగం అయితే అయిపోద్ది. అంత ఇష్టంగా తింటుంది అనమాట వీటిని. ఒక పక్కన ఫ్రై అవుతుంది కానీ ఒక పక్కన తినేస్తుంటుంది అనమాట. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తనకు కానీ తెలిసిందంటే కనుక వీటిని మామూలు ప్లేట్లో పెట్టుకొని కూడా తినదు. చేతి బ్యాంగిల్స్లా వేసుకుంటుంది. బ్యాంగిల్స్లా వేసుకొని తింటుంటుంది వాటిని. అంత ఇష్టంగా తింటుంది. సో పిల్లలందరికీ కూడా చాలా నచ్చుతాయి అన్నమాట. అలాగే నువ్వులు వేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. సో మీరు కూడా ఇంకా అయిపోయి వేగిపోయి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు ఆయిల్ కూడా నేను వేసిన ఆయిల్ ఎంత ఉందో. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు అసలు, చాలా తక్కువ తీసుకుంటుంది. కానీ ఫ్రైకి కావాలి కాబట్టి వేసుకోవాలి. చూడండి అయిపోయి ఇంక తీసేసుకుంటున్నాను. పిల్లలు స్నాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు బాక్సుల్లోని వీటిని. అలాగే పండగలకి వాటికి కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో నేను చెప్పిన క్వాంటిటీలో. నేను కేజీకి కాబట్టి నేను ఆ విధంగా చేసుకున్నాను. అదే ఎక్కువైతే మీరు మిగతావి కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. నాకైతే చూసాక కేజీ పిండికి అయితే ఇన్ని చెగోడాలు అయితే వచ్చాయి. ఇన్ని చెగోడాలు అయితే వచ్చి చాలా ఎక్కువ కూడా వస్తాయి క్వాంటిటీ కూడా. ఇవి ఒక 1 మంత్ పాటు కూడా నిలవ కూడా ఉంటాయి, పాడేమి అయిపోవు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఇంకేమైనా వంటలు ఉన్నా సరే నేను పెడుతుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా చూసి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. చూడండి. సో థ్యాంక్ యూ.